ఏపీలోని పలు జిల్లాల నుండి విద్యార్థుల తల్లిదండ్రులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలవటానికి జనసేన కార్యాలయానికి తరలివచ్చారు. పీజీ మెడికల్ సీట్లపై 56 జీవో రావడంతో కాలేజీ యాజమాన్యాలు ఫీజులు పెంచేశారు. గతంలో 8,50,000 ఉండగా ఇప్పుడు అదనంగా 15% వసూలు చేస్తున్నారు. ఒక ఎన్టీఆర్ యూనివర్సిటీలోనే 6,000 మంది పీజీ విద్యార్థులు ఉన్నట్లు తల్లిదండ్రులు మీడియాకు వివరించారు. ఆర్థిక స్తోమత అంతంత మాత్రానగా ఉంది. ఫీజుల భారాన్ని తగ్గించడం అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వినతి పత్రం అందజేయడానికి విద్యార్థుల తల్లిదండ్రులు తిరుపతి, ప్రకాశం, కృష్ణా, గుంటూరు, కనిగిరి జిల్లాల నుంచి వచ్చారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఫీజులు తల్లిదండ్రులకి మధ్యతరగతి వారికి, అంటే తల్లిదండ్రులు అంటే మధ్యతరగతి వారికి, లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి అందుబాటులో మెడికల్ పీజీ ఫీజులు ఉన్నాయి. ఈ మధ్య హైకోర్టు ఈ పీజీ మెడికల్ కౌన్సిలింగ్ ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత, కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఈ కాలేజీల యాజమాన్యం వాళ్ళు కోర్టుకు వెళ్ళి జీవో 56ని కొట్టివేయించారు. దురదృష్టవశాత్తు పేరెంట్స్ వైపు నుంచి కానివ్వండి, పేరెంట్స్ తరపున గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అట్లాగే గవర్నమెంట్ వైపు నుంచి కూడా ఎవరు కూడా అక్కడ లాయర్ ఉన్నారు లేనిది మాకు అవగాహన లేని పరిస్థితి. అందువలన వాళ్ళు చాలా తేలికగా హైకోర్టులో ఈ 56 జీవోని కొట్టివేయించి కాలేజీలు ఎవరి కెపాసిటీ తగ్గట్టుగా, ఎవరి ఇన్ఫ్రా తగ్గట్టుగా వాళ్ళు ఫీజు పెంచుకోవచ్చు అనేటువంటి ఒక క్రమాన్ని తీసుకొచ్చారు. ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత అప్పటికే పిల్లలు ఏ క్యాట్, బి క్యాట్ సీట్లు, సి క్యాట్ సీట్లు కూడా కోరుకొని ఉన్నారు. ఆ సందర్భంలో అలా చేయడం అనేది ఇది పూర్తిగా కూడా మా పరిధిలో ఆలోచన మేరకు చట్టవిరుద్ధం. పైగా ఇప్పుడు 10 లక్షలుగా ఫీజు నిర్ణయించారు. 15% ఫీజుని పెంచుతూ, ఇంతకుముందు 8,50,000 ఫీజు ఉండేది గత గవర్నమెంట్ ఉన్నప్పుడు, 8,50,000 ఉండేది. దాన్ని 15% పెంచారు ఆల్రెడీ. అలా పెంచగా 10 లక్షలు బి క్యాటు, అలాగే ఏ క్యాట్ 5 లక్షలు, ఒక 5,000 తక్కువగా కేటాయించారు. దాన్ని మళ్ళీ ఇప్పుడు పెంచుతామనేటువంటి ఒక భయాన్ని ప్రజల్లో, మా పేరెంట్స్లోకి తీసుకొచ్చారు. అంటే పేరెంటు ఫీజు తెలియకుండా తన పాపని, బాబుని పీజీ మెడికల్ కౌన్సిలింగ్లో దేశానికి వెన్నెముకైనటువంటి వైద్య రంగంలో ఉన్నటువంటి ఈ వైద్య విభాగానికి సంబంధించిన పిల్లల యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి చదువులు విషయంలో ప్రభుత్వాలు ఈ విధంగా చేయటం అనేది, అలాగే జడ్జిమెంట్స్ ఇచ్చేటువంటి కోర్టులు కూడా ఆలోచించాల్సింది పోయి మమ్మల్ని నడి సముద్రంలోకి, నడి అడవిలోకి నెట్టేసిన సందర్భం. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఫీజులు తల్లిదండ్రులకి. రంగారెడ్డి జిల్లా